రీసెంట్‌గా మన రాయచోటి మాజీ ఎమ్మెల్యే ఆయన గూడా ఒక ట్వీట్ పెట్టారు సార్. నిన్నో, మొన్నో మేబీ. ఒక్కసారి మీకు ట్వీట్ చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను సార్. అది విన్న తర్వాత ఏం చెప్తారనే దాని గురించి మాట్లాడదాం ఒకసారి. నేను ప్రాతినిధ్యం వహించి పోటీ చేసిన రాయచోటి నియోజకవర్గంలో ఎన్నికలు జరిగిన తీరు, పోలింగ్ సరళి తదితర అంశాలను, గణాంకాలను పరిశీలిస్తే కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 2012 ఉప ఎన్నిక, 2014, 2019, 2024లో జరిగిన రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికలను పరిశీలిస్తే 2012 ఉప ఎన్నిక, 14-19 ఎన్నికల్లో 62,000 నుంచి 66,000 ఓట్లకి టీడీపీకి వచ్చాయి. వైఎస్ఆర్సీపీకి 92,000 నుంచి 98,000 మధ్య ఓట్లు వచ్చాయి. 14తో పోలిస్తే 19లో పోలైన ఓట్ల పెరుగుదల 200 మాత్రమే టీడీపీకి. 2019తో పోలిస్తే 24లో 30,000 ఓట్లు అధికంగా పోలయ్యాయి. గతంలో ఇంత పెరుగుదల ఎప్పుడూ లేదు. కానీ 2024లో వైఎస్ఆర్సీపీకి 95,000 ఓట్లు వచ్చాయి. గత ఎన్నికల ఫలితాలతో చూస్తే వైఎస్ఆర్సీపీ ఓట్లు అలాగే ఉన్నాయి. కానీ టీడీపీకి మాత్రం 96,000 ఓట్లు వచ్చాయి. అంటే 19తో పోలిస్తే 24లో అధికంగా పోలైన 30,000 ఓట్లు కూడా టీడీపీకే పడ్డాయని అర్థమవుతుంది. అధికంగా పోలైన ఈ 30,000 ఓట్లు ఒకే పార్టీకి ఎలా పడతాయి? ఇది సాధ్యమేనా? ఇది నమ్మశక్యమేనా? ఆయన ఫేస్బుక్ ఖాతాలోనే 1 డే బిఫోర్ ఆయన పెట్టినటువంటి పోస్ట్ ఇది. టెక్నికల్గా చెప్తాను. ఇప్పుడు మీ దగ్గర 1 కేజీ ఇసుక ఉంది, నా దగ్గర 1 కేజీ ఇసుక ఉంది సార్. ఒక 1/2 కేజీ ఉంది, ఇంకో దగ్గర ఇసుక ఉంది. ఈ 3 కలిపాం. మీకు మళ్ళీ మీ కేజీ మీరు తీసుకున్నారు, నా కేజీ నేను తీసుకున్నాను. సేమ్ ఇసుక వచ్చేసిందంటే కరెక్ట్ అంటారు? రాదు కదా. రాదు కదా. అంటే నెంబరు రెడీ కేజీ కదా, మరి మీ కేజీ మీకు నా కేజీ ఒకటే కదా, మరి ఇసుక ఒకటే కదా. వెయిటేజ్ వేరు, సేమ్ శాంప్లింగ్ వేరు. ఇప్పుడు ఆయన చెప్పిన ఓవరాల్ రౌండ్ ఫిగర్ చేసి చెప్తాం. 92,000 పడ్డాయి కదా, ఎక్స్ట్రా వచ్చిన 30,000 పడ్డాయి అంటే అదే ఓటర్లు అదే పార్టీకి వేసినట్టు కాదు. అంతే కదా సార్. మేబీ చివరిలో డిఫరెన్షియేట్ చేసినప్పుడు మీ దగ్గర కేజీ ఉంది, నా దగ్గర కేజీ ఉంది, ఇక్కడ 1/2 కేజీ ఉంది. కరెక్ట్గా అదే ఇసుక అంటే మీరు క్లబ్ చేసినప్పుడు ఓటర్లు ఫిక్స్డ్గా ఉండరు, కోర్ ఓటర్స్ ఉంటారు కాదంటలేదు. ఇప్పుడు మీకు 30,000 డిఫరెన్స్ కాదు వచ్చింది, మీకు 15,000 డిఫరెన్స్. 30,000 ఓటర్లు డిఫరెన్స్ వచ్చిందంటే మీకు 15,000 మీరు ఎక్స్ట్రా తెచ్చుకుంటే మీ ఓటర్ సేమ్. మీ ఇద్దరి మధ్య డిఫరెన్స్ ఎలక్టోరల్ భాషలో మా లాంగ్వేజ్ లో 50,000 డిఫరెన్స్ అనమాట. 30,000 డిఫరెన్స్ కాదు. 15,000 మీరు తెచ్చుకుంటే ఇద్దరికి సమానం. ఇంకా 15,000 తెచ్చుకుంటే 15,000 మీ దగ్గర నుంచి వస్తాయి కదా. సో 15,000 ఓటర్లు ఎక్స్ట్రా మీరు లూజ్ అయ్యారు. 15,000 ఓటర్లు లూజ్ అయ్యారంటే ఆ 15,000 ఓటర్లు కొత్తగా జాయిన్ అయిన ఓటర్సే కాదు. ఓకే. అక్కడ ప్రతి విలేజ్ లో పాకెట్లో ఉంటాయి, ప్రతి మండలంలో పాకెట్లు ఉంటాయి, ప్రతి కులాల్లో పాకెట్లు ఉంటాయి. జగన్ గారి మీద వ్యతిరేకత పాకెట్ ఉంటుంది, లేదా మీ దగ్గర నుంచి వ్యతిరేకత ఉండొచ్చు, లేదా కొత్తగా హోప్ కావచ్చు, లేదా కూటమి కట్టడం వల్ల జనసేన అభిమానులు కావచ్చు, బీజేపీ అభిమానులు కావచ్చు, టీడీపీ అభిమానులు కావచ్చు, వస్తాయి. అంటే తలా 5,000 యాడ్ అయినాయి. జనసేన అభిమానులు ఒక 5,000 యాడ్ అయినా ప్రోగ్రామర్ చెప్తాను, రౌండ్ ఫిగర్ జనాలకి అర్థం. సో ఈ విధంగా నెంబర్ ని ఈక్వలైట్ చేసి ఎక్స్ట్రా ఓటర్స్ అంతా చేశారు, ఎక్స్ట్రా ఓటర్స్ చేశారు కాబట్టి అనేది కరెక్ట్ కాదు. మేబీ ఇసుక ఎగ్జాంపుల్ అందరికి అర్థమయ్యేది.